ఇప్పుడు ఏ కారులో తిరుగుతున్నారు సార్? ఆ కారు పేరు నాకు తెలియదు కానీ ఉమ్, దీనికన్నా పెద్దది. పెద్ద కారు. అది ఎవరిది ఆ కారు? నాది కాదు, ఉమ్, నాకు సంబంధం లేని కారు అది. ఆ, మా అమ్మాయి ఇప్పుడు హైదరాబాద్లో లా ప్రొఫెసర్. ఓకే. ఆమె మా నాన్న సైకిల్ తోటే తిరుగుతాడు, ఉమ్, బస్సుల్లో తిరుగుతాడని కారు కొనిచ్చింది. కారు కొనిచ్చింది. ఓకే. నాకేమో ఆ కారులో డీజిల్ పూసుకోవటం చేతకట్లే. చేత కావట్లా. అది అంటే పరిస్థితి. డబ్బులు లేకంటారా? డబ్బులు లేకనే మరి. లేకే. ఇప్పుడు నిన్న పోయి ఆ, ముఖ్యమంత్రిని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ని కలవాల్సి ఉండి పోయా. వాళ్ళని కలిసి టందుకి అప్పు తీసుకొని పోయా. ఉమ్, మా పార్టీ దగ్గర కూడా డబ్బులు లేవు. ఉమ్, పోయి మళ్ళీ వచ్చినా ఉమ్. మళ్ళీ రేపు పోవాలా. రేపు పోవాలంటే కాదు సార్, ఇప్పుడు మీరు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంచి పేరుంది. మీరు ఎవరిని ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగినా కూడా మీకు డబ్బులు ఎందుకు ఎవరు ఏది అడిగినా చేసి పెడతారుగా మీరు? మీకు ఎందుకు అడగట్లేదు అంటే? అంటే ఏ రకమైనటువంటి సాయం అంటే అందరికి చేయటానికి లేదు. ఉమ్, మనకి గవర్నమెంట్ ఉమ్, గా ఇచ్చేటువంటి పెన్షనే మనకి ఇచ్చేటువంటిది. ఉమ్, ఇంకా అదనపు అవసరాల కోసం అదనపు ఆ, విషయాలకి సంబంధించి ఉమ్, అయ్యా నాకు డబ్బులు లేవు, నా జోబీలు డబ్బులు లేవు కాబట్టి 10 రూపాయలు ఇవ్వంటే ఉమ్, అటు ఇచ్చే దాతలు ఎవరు లేరు. ఉమ్, ఆ దాత ప్రభుత్వమే కావచ్చు. ఉమ్, ప్రభుత్వము ఇప్పుడు ఎట్లాగా నాకు పింఛన్ ఇస్తుంది, ఆ పింఛన్ డబ్బులతోటి నేను ఉమ్, ఎంత చేస్తున్నా. ప్రజా సమస్యలపై పోరాడేటప్పుడు మీ మీద నమోదైనటువంటి కేసులు ఎన్ని ఉన్నాయి సార్? ప్రస్తుతం ఏమైనా ఉన్నాయా? అన్ని కొట్టేశారా? తెలంగాణ కావాలని ఉమ్, జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో కేసులు పెట్టారు పెట్టారు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఉమ్,